కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరగడంతో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అయిన రేవంత్ రెడ్డి గుణం మారలేదన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేయిస్తావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. కామారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయానని, కడుపులో విషం పెట్టుకుని కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. కొడంగల్కు 10,000 కోట్లు తీసుకుపోయారని, కామారెడ్డికి ఎందుకివ్వటం లేదని, ఇక్కడి ప్రజలు ఓటు వేయలేదా అని నిలదీశారు. అన్యాయం, అక్రమం, దాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిమైన నీ గుణం మారలేదు, నువ్వు మనిషి మారలేదు, నీ క్యారెక్టర్ మారలేదు. కామారెడ్డి ప్రజలు ఇచ్చిన గుణపాఠం ఇంకా నీకు చేరినట్లేదు. ఈరోజు జరుగుతున్న దాడులు ఒక గౌరవనీయ శాసనసభ్యుడి మీద 2 సంవత్సరాలుగా ఏమిచ్చావు కామారెడ్డికి? కొడంగల్కి ఏం తీసుకెళ్ళావు? 10,000 కోట్లు తీసుకెళ్ళావు. మరి ఆ కామారెడ్డిలో ఓడించిన ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? అభివృద్ధిలో చూపించు నీకు ఉత్తర తెలంగాణ మీద ప్రేమ ఉంది, కామారెడ్డి ప్రజల మీద ప్రేమ ఉందని. ఈ రకంగా 7 సార్లు ఓడిపోయినోడు తల మీద రూపాయి పెడితే ₹1 అమ్ముడు ఓని షబ్బీరాలిని ముందు పెట్టుకొని 2 సంవత్సరాలను చేస్తున్న అరాచకం, అక్రమ కేసులు, అన్నిట్లా ప్రోటోకాల్కి అగ్నిష్ఠం చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో అవి ఎవరు ప్రజలు హర్షించదగ్గ కావు. మరీ ముఖ్యంగా ఈ అక్రమ దాడి ఎంత ధైర్యం కావాలా? ఒకటి చెప్తున్నా మీకు, ఎవడన్నా వినరా? బరాబర్ ఒక్కొక్కరిని వదిలేదు తెలుకుంటున్నారు. ఇళ్ల మీద దాడి చేసిన దమ్మెక్కడిదిరా మీకు? దేంతో దాడి చేస్తారా? ఏం కావాలరా? సమాధానం, ప్రతి దానికి సమాధానం ఇస్తాం. సోదరుడు కొద్ది సౌమ్యుడు అనుకుంటున్నాడు, నాదట్లగా కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, కత్తి కత్తి, ఆయుధం కాయుధం. దేనికైతే దానికి. ప్రజాస్వామ్యమా, ఫ్యాక్షనిజమా? నిర్ణయించుకోనరా మీరు. ఎక్కడికి వస్తారు? మీ ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణ నుండి రమ్మను. మీకు ఇంకేది హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డిని రమ్మను. ముఖ్యంగా చెప్తున్నాం, కామారెడ్డిలో ఇంకొకసారి ఇట్లాంటి దాడులు జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్క వీరుడై ఈ ప్రతి ఒక్కరిని ఎముకలు ఇచ్చేస్తారు. మీరు అనుకుంటున్నారు, ఏదైనా దమ్ము ఉంటే అభివృద్ధిలో చూపించండి, ఏదైనా ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడండి. 7 సార్లు ఓడిపోయినావు షబ్బీరాలి, నీకు ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది? వయసు వచ్చింది తప్ప నీ గుణం మారలేదు. ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరిస్తారు? నీ ప్లేస్ నుండి 20 కూడా 4 సార్లు బయట దిగి చచ్చిపోతారు. ఎన్నిసార్లు ఓడిపోతావు? 7 సార్లు ఓడిపోయిన బుద్ధి రాలేదా? నువ్వు జీవితంలో నీకు లేదు, నువ్వు గెలిచే రాత లేదు. నువ్వు చేసిన దురాఘాతాలు, మంత్రివర్గంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, అభివృద్ధికి దూరం చేసిన ఈ ప్రాంతం కావచ్చు, ఎట్టి పరిస్థితులు కూడా కామారెడ్డి ప్రజలు నువ్వు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా ఎప్పటికీ నాకు చేపించరు. అగ్రి గారితో ఇంకా మరీ ముఖ్యంగా చెప్తున్నాం, రేవంత్ రెడ్డి నీతోనే మాకు పోటీ. ఎందుకంటే ఓడగొట్టినవే నా సోదరుడు నిన్ను. ఇంకా నీకు మా స్థాయి ఈక్వల్, నీకు మాకే పోటీ తెలంగాణలో. నువ్వు అనుకుంటుండొచ్చు, ఏ చోరీ చింది కామ్ బంద్ కాదు, లడింగే తో లడింగే, జో కుచ్ సామ్నే లడింగే. ఈ చిల్లర పనులు, ఈ చిక్లీ మాస్టర్లు ఇవన్నీ బంద్ చేయండి రేవంత్ రెడ్డి. నువ్వే దీనికి ప్రధాన కర్త. పోలీసు వ్యవస్థ అంతా నీ కంట్రోల్ ఉంది. హోంమంత్రిగా నిన్ను ఓడగొట్టాడని కడుపులో విషం పెట్టుకున్నావు, కళ్ళల్లో కారం పోసుకుంటున్నావు. ఈరోజు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే గారు వెంకటరమణారెడ్డి గారికి ఒక గుర్తింపు, భారతదేశంలోనే రికార్డు. 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టిన కామారెడ్డి బిడ్డ. ఈరోజు కామారెడ్డి నేలను చూసి తెలంగాణ రాష్ట్రం మురిసిపోతుంది. వీరుని గన్న నేల, 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టిన నేల. ఈ నేల మట్టి కూడా ఒక ధైర్యవంతులకు ప్రతీక ఈరోజు. ఎందుకంటే మట్టిని కూడా ముద్దాడుతున్నారు చాలా మంది వచ్చి, ఇంత ధైర్యం ఉంటుంది ఆ కామారెడ్డి మట్టిలో అని. కాబట్టి ఇక్కడ నుంచి చెప్తున్నాం, ఇది ఫస్ట్ అనుకుంటావా లాస్ట్ అనుకుంటావా? రేవంత్ రెడ్డి మంచివారు అనుకుంటా. నిన్ను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఇద్దరితో పాటు రాబోయే ప్రభుత్వంలో సుమారు 80 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని నిన్ను పదవిచ్యుతుని చేసి నువ్వు ఏ రకంగా అక్రమ మార్గాలల్లో పదవిని చేపట్టావు, ఈరోజు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నావు, అన్ని అబద్ధాలాడి, ఇంకా ముఖ్యంగా కామారెడ్డి నేలని సాక్షి నీ నాలుకకు బీసీ డిక్లరేషన్ కావచ్చు, స్కూటీలు కావచ్చు, మొత్తం నీ నాలుకని కడిగేసిందే కామారెడ్డి మీద. రాబోయే రోజులల్లా ఇంకా ఈ అక్రమ కేసులు పోలీసు అధికారులు కూడా చెప్తున్నాం, ఎన్నొద్దులు ఉంటుంది ప్రభుత్వం,
ఇంతకుముందు 10 ఏళ్ళు రోడ్ ఎటుపోయింది, ఫామ్ హౌస్లో అన్నాడు. వీడు ఎక్కడ ఉంటాడు? వీడు ఇంకొక ఫామ్ హౌస్లో ఉంటాడు. మళ్ళీ వచ్చేది మేమే, గెలిచేది మేమే, నిలిచేది మేమే తెలంగాణలో. ఒకవేళ అక్రమ కేసులు సుమారు ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. మర్యాద కొద్దిగా బేషరతుగా విడుదల చేయండి. లేకపోతే అవసరమైతే కార్యకర్తల కోపం తట్టుకోలేరు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు, కోట్లాది కార్యకర్తలు కామారెడ్డిని ముట్టడి చేస్తారు. కామారెడ్డిలో కవాతు చేస్తాం. ఇంకా అక్రమ కేసులు మళ్ళీ ఎవరి మీద పెట్టినా చెప్తున్నాము, దానికి తగిన పరిహారం పోలీసు వ్యవస్థ చెల్లించాల్సి వస్తుంది. ప్రలోభాలకు లోబడి మీరు అక్రమ కేసులు పెడితే అవి తర్వాత మీరు ఎదుర్కొంటారు డిపార్ట్మెంట్గా. తర్వాత మా అధికారం రాగానే కంపల్సరీగా చర్యలు తీసుకుంటాం మీ అధికారుల మీద. ఇంకా మరీ ముఖ్యంగా దమ్ముంటే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, కామారెడ్డికి ఏమిచ్చామో చెప్పు, కొడంగల్కి ఏం తీసుకెళ్ళవో చెప్పు రేవంత్ రెడ్డి. కామారెడ్డి ప్రజలను ఎంత మోసం చేస్తూ అభివృద్ధిలో చూపించాడు. శ్వేతపత్రం విడి చేయి, కామారెడ్డికి ఎంత ఇచ్చినావు. ఇంకా మరీ ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి చెప్తున్నాం, ఏం తప్పు మాట్లాడడం సీతక్క మేము? అవును, సమాజం అన్నావు, అడవులకు వెళ్ళి నక్సలిజం అన్నావు, గన్నులు వదిలి పెన్నులు పట్టినావు. ఏం చేస్తున్నావు 2 సంవత్సరాల నుంచి? శాసనసభ్యుడికి ప్రమేయం లేకుండా సభలు పెడతావా, శంకుస్థాపనలు చేస్తావా, అభివృద్ధి పనులు చేస్తావా? రేపు మీ బతికేంది, మేము వచ్చిన తర్వాత మీ బతికేంది? మిమ్మల్ని కూడా మాకేం చూపించారో మీకు అదే చూపిస్తాం. అవసరమైతే మీకు సెక్యూరిటీ లేకుండా చెప్తాం. మీరు అనుకుంటారా? ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, సీతక్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, షబీర్ ఎన్ని రోజులు ఉంటారా రేవంత్ రెడ్డి మీ దగ్గర? ప్రతి ఒక్కరికి లెక్కలు చెప్తాం రానున్న రోజుల్లో. ప్రజల అభిమానం పొంది ఎమ్మెల్యేలకు ఎన్నికైనా ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా పోరాడుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఏం చేసిందన్నా మీ ప్రభుత్వం? ఏంద్రా అందరికి రుణమాఫీ చేసినరా, రైతు భరోసా చేసినరా, 5 సార్లు చెప్పి 3 సార్లు ముంచిన వాళ్ళు 4,000 పెన్షన్ ఇచ్చారా, 2,500 మహాలక్ష్మి ఇచ్చారా, తులం బంగారం ఇచ్చారా, పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారా, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారా, బీసీ స్లాబ్లు ఇచ్చారా? ఏ మోకాలు పెట్టుకున్నారా మీరు? ఎందుకు తిరుగుతున్నారా ఇంకా ప్రజలలో మీరు? 2.5 సంవత్సరాలు అయింది. ఎక్కడ ఇచ్చారా నిరుద్యోగ వృత్తి? ఎక్కడ ఇచ్చారు 4,000 రూపాయల పెన్షన్? ఎక్కడ ఇచ్చారు దివ్యాంగులకు 6,000? ఎక్కడ ఇచ్చారు తులం బంగారం? మీ బతుకులు ఏడా? ఇస్తే గ్రామ బంగారం ఏంటి? ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది. ప్రజలను నట్టేట ముంచి అబద్ధాలు చెప్పి ఈరోజు ఉర్రూతలుగుతున్నారు కదా. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం. ఇక ముందు చెప్తున్నాం, కామారెడ్డిలో కూడా మీరు ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే దమ్ముంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్తున్నా డైరెక్ట్, నీకు ఒకవేళ కామారెడ్డి శాసనసభ్యుడు చిన్న తప్పున్నా ఆయనతో పాటు నేను కూడా స్పీకర్ ఫార్మాట్ రాజీనామా చేస్తాను. కామారెడ్డి ఎమ్మెల్యే కాదు, కామారెడ్డి మీద దమ్ముంటే స్పీకర్ ఫార్మాట్ రేపే పంపిస్తాం. రేపు దాని మీద ఎంక్వైరీ చేయు. అన్ని వ్యవస్థలు నీ చేతిలో ఉన్నాయి. మేమే ఓటుకున్నట్టు కేసులు కాదు, మా ఏం కేసులు కాదు. మీ మీద 169 కేసులు ఉన్నాయి. ఈ తప్పుడు ఆరోపణలు చేసి మా నైతిక స్థైర్యం దెబ్బతీస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము. రానున్న రోజులలో ఇంకా ప్రజాక్షేత్రంలో యుద్ధ క్షేత్రం చేస్తాం. మీరు ఏవైతే అబద్దాల వాగ్దానాలు చేసినారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాలికి బల్పం కట్టుకుని తిరుగుతాం. అవసరమైతే ఉత్తర తెలంగాణ ఒకరం, దక్షిణ తెలంగాణ ఒకరం పాదయాత్ర చేసి తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పారదోలుతాం. నీకు చెప్తున్నా ఈ రోజు కూడా ఇక ముందు జరిగేది సంగ్రామం, ధర్మానికి అధర్మానికి, రాములకు రాక్షసులకు జరిగే సంగ్రామంలో ఈ రాష్ట్రంలో మళ్ళా ధర్మస్థాపన చేసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరేస్తాం. అభివృద్ధి పథంలో కామారెడ్డిని కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, 33 జిల్లాలని సమానంగా చూసి మీ లెక్క కాదు, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ కాదు, 33 జిల్లాలు సమానం. భారతీయ జనతా పార్టీ 30 రాష్ట్రాలు ఎట్లా వస్తున్నాము, 33 జిల్లాలు సమానంగా చూసి రాబోయే రోజులలో ఈ రాష్ట్రంలోనే నెంబర్ తల మీద రూపాయి పెడితే ₹1 నా కొడుకులు మీరు ప్రెస్ పెట్టి పెడతారా? ఏముందిరా చిల్లర ఈ సోషల్ మీడియాను చూసుకుంటా. కాబట్టి గౌరవంగా ఉంటారా? గౌరవంగా ఉండండి. అభివృద్ధిలో మీకు ఏమైనా దమ్ము ఉంటే మీ దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి పోయి, దక్షిణ తెలంగాణ మంత్రులు పోయి డబ్బులు తీసుకురండి. కామారెడ్డి అభివృద్ధి నేను చెప్పుకుంటాం. మీరు ఎంత తెచ్చిరో చెప్పండి శ్వేతపత్రం. కొడంగల్కి ఎన్ని తీసుకోమని నేను చెప్తాను, ఖమ్మంకి ఎన్ని తీసుకోమని నేను చెప్తాను, నల్గొండకి నేను చెప్తాను. కాబట్టి ఇది కాదు, ఈ చవకబార్ రాజకీయాలు వదిలిపెట్టండి, ఈ చిల్లర రాజకీయాలు వదిలిపెట్టండి. ఇంకొకసారి కను చూపు మేరల కిలోమీటర్ లోపల ఎవడన్నా గింటే కన్నెత్తి చూసినట్టు కళ్ళు కూడా ఉండే కొడుతున్నారు. కళ్ళు వీకెత్తాం. నాకు అంత భాష అట్లాంటి సున్నితమైన భాష రాదు. కామారెడ్డి ఎమ్మెల్యేకి వచ్చినట్టు దీనికి బరాబర్ మీకు ఏ రకంగా సమాధానం కావాలో ఆ రకంగానే సమాధానం ఇస్తాం మేము. ఇక రాబోయే రోజులల్లో ఎక్కడ కూడా బీజేపీ కార్యకర్తలకు, శ్రేణులకు, బీజేపీ నాయకులకు ఎక్కడ కూడా మీరు అపనిందలు వేసినా, అపవాదాలు వేసినా దానికి తగిన సమాధానం చెప్తాం. రాబోయే ప్రభుత్వంలో ఏవైతే జరిగిన సంఘటనలు ఎవరెవరు ఉంటుంది తప్ప దానికి దీనికి సంబంధం లేదు. త్వరలోనే వీలైతే ఇంకా ముఖ్యమంత్రి కూడా మారుతారంటున్నారు. ముఖ్యమంత్రి మారితే రాష్ట్రానికి అరిష్టం పోతుంది. రానున్న రోజుల్లో వచ్చేది వెలిగేది కాషాయమే. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఏదైతే అప్పులను తగ్గించి అభివృద్ధి వైపు తీసుకెళ్తుంది రాష్ట్రానికి.
గత 3 రోజుల పిరికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి పిరికివాడు. అంటే నీడని చూసి భయపడ్డాడు ముఖ్యమంత్రి తెలంగాణ. దాన్ని బట్టి అర్థమైంది కదా. అంటే మీరు దాడులు చేస్తారు, అంటే ఈ దాడులు వెనకాల ఎంత పెద్ద కుట్ర ఉన్నది. దీని వెనక ఎవరున్నారు? ఉగ్రవాద చర్యలున్నాయా, తీవ్రవాద చర్యలున్నాయా? ఒక శాసనసభ్యుడి ఇంటి మీదకే దాడి చేస్తే సామాన్య ప్రజలకు రక్షణ ఏది? సామాన్య ప్రజలకు రక్షణ ఏది? ఈరోజు ఆడపిల్లలు ఉడిగం తెచ్చారు తెలంగాణకి. ఏం చెప్తున్నారు? ఉడిగం ఏం తెచ్చారో చెప్పండి. ఏం తెచ్చారో చెప్పమంటున్నాం కదా. శ్వేతపత్రం రిలీజ్ చేయమంటున్నాం. ఇగో ఇయ్యాలని 4,500 కోట్లు కొడంగల్ కొనవేరు. ఈ రోజు పేపర్లో చూడండి, సరాసరా 4 రూపాయలు ఇచ్చారు కామారెడ్డికి. ఇచ్చారు 4 రూపాయలు ఇవ్వాలి. 4,600 2,900 కోట్లు ఉండే 2 సంవత్సరాల కింద. మళ్ళీ 1,700 కోట్లు ఈ రోజు ఎక్స్పెన్షన్ చేశారు. దోసుకపోతున్నారు మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, అందరం ఒకటవుదాం. ముస్లింస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు. మనందరిది కామారెడ్డి, మనందరిది తెలంగాణ. అందరం అభివృద్ధి చేద్దాం. దమ్ముంటే చెప్తున్నాం. శ్వేతపత్రం రిలీజ్ చేయమంటున్నాం. నేను ఈ రోజే చెప్తున్నాను కదా. 4,700 కోట్లు ఇప్పుడు కొడంగల్ నారాయణపేట తీసుకుపోతున్నారు. కామారెడ్డికి ఎన్ని ఇచ్చారు? కామారెడ్డి మీద ప్రత్యేకంగా పగబట్టారు. అలా చేతులు ఒక కట్టప్ అయిండు షబ్బీర్ అలీ నీకు కూడా చెప్తున్నా. ఆ బడా आदमी थोड़ा सोच के रहो, थोड़ा समझदार के रहो. 4 दिन का जिंदगी है, क्यों है सब कुछ? हम लोग ऐसा नहीं है, आंडू पांडू नहीं है. ये मराठा है, रेड्डी है. हम लोग छोड़ेगा नहीं है किसी को भी. आप लोग समझ करके राजनीति करो. कोई किसको डरने का जरूरत नहीं है. हम लोग को डरने का कोई जात का नहीं है. చేద్దాం రాజకీయం. ప్రజల మీద ప్రేమ ఉండాలా, ప్రజల మీద అభివృద్ధి ఉండాలా. నీకు ప్రత్యేకంగా చెప్తున్నా షబ్బీర్ అలీ గారు, మీరు 7 సార్లు ఓడిపోయింది. దయచేసి మీరు దేశంలో ఉండకండి. ఆ అవమానం గురించి మీరు దేశం ఉండకండి. నా మాట వినండి. అవసరమైతే నేను మాట్లాడతాను రేవంత్ రెడ్డితో. సౌదీలో ఇట్లా విజా ఇప్పిస్తే వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మీ ఏజ్ కూడా అయిపోయింది మస్తు. లేదంటే భవిష్యత్ తరాలు మీ తరాలు చూసుకుంటారు. కానీ కామారెడ్డి ప్రజలు మిమ్మల్ని ఇంకా ఎట్టి పరిస్థితి అంగీకరించే సమస్య.